పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. చిదానంద రూపం శివోహం శివోహం, లయకారకుడు మహేశ్వరుడు, తలచినంతనే చాలు మోక్షాన్ని అనుగ్రహించే పరమ దయాళువు ఆ సదాశివుడు. మరి మహాశ్మశానంలో స్వయంభూగా కొలువైన అతి పవిత్రమైన క్షేత్రం కాశీ. మనకు అవిముక్త క్షేత్రం అని అంటుంటారు. ప్రళయ కాలంలో కూడా నశించని అద్భుతమైన క్షేత్రరాజంలో శివోహం అంటూ మోక్ష మార్గ యజ్ఞానికి శ్రీకారం చుట్టింది పిఎంసి. 9 రోజుల పాటు కాశీ, ఒకరోజు అయోధ్య, తిరిగి కాశీకి చేరుకోవటంతో ముగిసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర గురించి, అసలు ఈ యాత్రలో ఉన్న విశేషాల గురించి, మనం కాశీలో చూడవలసిన ప్రదేశాలు, అలాగే ఆ శక్తి కేంద్రాలు, వాటి నుంచి మనం ఏ విధంగా శక్తిని పొందాలి, సాధనా మార్గాల గురించి సవివరంగా శాస్త్రీయంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. చిన్నతనం నుంచే వేదాధ్యయనం చేయటం, గురువుల శుశ్రూష చేయటం, ముఖ్యంగా రాఘవేంద్ర స్వామి అనుగ్రహంతో శ్రీ పూర్ణబోధ విద్యాపీఠంలో అధ్యాపకులుగా విశిష్ట సేవలు అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు శ్రీ రాజేశాచారి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. కాశీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక పులకింత లభిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళి రావాలి అని అంటూ ఉంటారు. అయితే చాలా మంది చెప్తూ ఉంటారు కాశీలో ఎన్నో శక్తి కేంద్రాలు కూడా ఉన్నాయి అని. అసలు ఏంటండి అవి? చూడండి, మీరే చెప్పారు, మాటల్లో చెబుతూ ఒక మాట చెప్పారు, ప్రళయకాలంలో కూడా నశించినటువంటిది ఒక క్షేత్రం ఉందంటే అది కాశీ క్షేత్రం అనేసి. ఒక వరల్డ్ మ్యాప్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక మధ్య భాగం, కేంద్ర భాగం తీసుకుంటే ఆ స్థలం ఏదైతే ఉందో అది కాశీ క్షేత్రం అని భావించవచ్చు. స్థల పురాణాల ఆధారంగా మనం చూసుకుంటే ఎన్ని ప్రళయాలు వచ్చినా కానీ ఆ జాగకు ఏమీ కాదు, అటువంటి క్షేత్రం అది కాశీ క్షేత్రం. ఎందుకంటే సాక్షాత్తు శివుడు తాను పార్వతీదేవి, సతీదేవి అడుగుతుందన్నమాట, మనము ఎన్ని రోజులని ఇక్కడ హిమాలయాల్లో ఉందాము, ఏదైనా ఒక మంచి జాగకు వెళ్ళి అక్కడ ఉందాము అని అన్నప్పుడు శివుడు సతీదేవిని తీసుకొని వచ్చి ఈ ప్రదేశంలో ఉండి మనం ఇక్కడ ఉందాము అని అన్నాడు. కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా శివుడి మీద అత్యంత గౌరవం. ఎందుకంటే శివుడు దేన్ని కూడా ఆశించడు, దేని కూడా వైరాగ్యం, అత్యంత వైరాగ్యం అనేదాన్ని మనము చూడాలంటే శివుని ప్రతీకాన్ని చూస్తే తెలిసిపోతుందన్నమాట. చర్మాంబరధారి అయి ఉంటాడు, భస్మాన్ని లేపించుకొని ఉంటాడు, అసలు జటాధారి అయి ఉంటాడు. అటువంటి ఆ శివుని యొక్క పరమ క్షేత్రము అది కాశీ క్షేత్రము. అటువంటి క్షేత్ర దర్శనం నుంచి మనం చేసుకునేటువంటి అనేక జన్మార్జితమైనటువంటి పాపాలు ఏవి ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా నాశమైపోతాయి. దానికి మనకు అంతేకాదు, చాలామంది కూడా చాలాసార్లు అనుకుంటారనమాట, నేను అక్కడికి వెళ్ళాలి అని. కానీ మనం అనుకుంటే కాదనమాట, శివుడు తాను అనుకోవాలన్నమాట. తన యొక్క భక్తులకి అనుగ్రహించాలి, ఇతడికి దైహికమైనటువంటి, మానసికమైనటువంటి, ఆర్థికమైనటువంటి విశేషమైనటువంటి సదుపాయాలు శివుడు సమకూరిస్తే అప్పుడు అతను ఆ శైవ క్షేత్రానికి వెళ్ళి ఆ శివుని యొక్క దర్శనాన్ని చేసుకోవడానికే అవుతుందన్నమాట. బాగుంది. మీరన్నట్టు అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అసలు కాశీలో అడుగు పెట్టలేము అని చెప్తూ ఉంటారు. అటువంటిది అంతటి పుణ్యప్రదమైన స్థలంలో మరి పిఎంసి దాదాపు చాలా మందిని కూడా అక్కడికి, ఆ క్షేత్రానికి తీసుకెళ్తుంది. 300 మందిని. అలాగే ప్రతిరోజు కూడా సామూహిక ధ్యానము, సజ్జన సాంగత్యము, ఎంతోమంది గురువుల ఆత్మజ్ఞాన సందేశాలు. అంటే ఒక సామూహికంగా ఇన్ని రకాల కార్యక్రమంలో పాల్గొనటం వల్ల ఆ శక్తి ఎంతకాలం ఉంటుందంటారు? సంఘే శక్తి కలౌ యుగే అని అంటారు. అంటే విడివిడిగా తమ ఆధ్యాత్మిక సాధన చేయడము ఒక వంతు అయితే, అందరితో కలిసి అది మనం చేసేటటువంటి సజ్జన సాంగత్యం ఏది ఉంటుందో అందుట్లో ఈ యొక్క క్షేత్ర యాత్రలైనా అందుట్లో అందరూ కలిసి మీరు చేసినటువంటి ఏదైతే ఆ ధ్యానం ఉంటుందో
అది విశేషంగా భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట. నదేవ తోషణం వృథా అని అంటారు. అంటే భగవంతునికి సంతోషం కలిగించేటటువంటి ఏ కార్యక్రమం చేసినా కానీ అది వ్యర్థం కాదనమాట. దాని యొక్క ఏం ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఏదో ఒక రూపంలో వారికి ఇస్తారు. అనేకులు వారి యొక్క వేరే వేరే యొక్క విషయాల కోసం, అంటే వారి యొక్క వేరే వేరే వాంఛల కోసము ఆ యొక్క కాశీ క్షేత్రానికి వెళ్తారు. కానీ అంతిమములో నిర్ణాయకుడు ఆ పరమాత్ముడు అనమాట. ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ లేనిదే ఒక గడ్డి పరక కూడా చలించదంటారు. ఆ ఈశ్వరి యొక్క ఆజ్ఞతోనే మీరు ఆ క్షేత్రం యొక్క దర్శనాన్ని చేస్తున్నారు. అలాంటప్పుడు వారి యొక్క యోగక్షేమాలనైనా కానీ వారి యొక్క మనోభిలాషాలని పరిపూర్ణం చేయడం కానీ అది యొక్క అంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క విశేషమైనటువంటి బాధ్యతతో అతను ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శనం చేయడానికని వస్తున్నారో వారందరినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే వారికి లోపల ఉన్నటువంటి ఏదైతే దైవికం కానిటువంటి భావన ఉందో దాన్ని తొలగించి దైవికమైనటువంటి ఒక శక్తిని లోపలికి పెడతాడనమాట. అది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం. సో అక్కడ కాశీకి వెళ్ళాలి అని అంటే కూడా కాలభైరవుడు అనుగ్రహం కూడా కావాలంటారు, నిజమేనంటారా? అవునండి, కాలభైరవుని కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే శివుని యొక్క పరివారంలో కాలభైరవుని యొక్క స్థానము అది చాలా పెద్ద స్థానం అనమాట. శివుణ్ణి మనం ఎప్పుడంతే ఎక్కడైనా పెద్ద పెద్ద మంత్రుల్ని కలవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటే వాళ్ళ పీలని అని పట్టుకొని తర్వాత మంత్రులను కలవాల్సి ఉంటుంది అనమాట. అటువంటప్పుడు భగవంతుని యొక్క పరివారం అంటే శివుని యొక్క పరివారములో కాలభైరవునికి మంచి స్థానం ఉందన్నమాట. అటువంటి కాలభైరవునికి కూడా అక్కడ కాశీలో ప్రముఖమైనటువంటి దేవాలయం ఉంది. ఆ కాలభైరవుని యొక్క ఆజ్ఞతో తర్వాత మనము ఆ శివుని యొక్క దర్శనం చేస్తాము. తర్వాత ఆ శివుడు కాలభైరవుడు మనకి ఏం చెప్తాడంటే నీలో ఉన్నటువంటి ప్రాణి అంటే మనుష్యుని కాకున్నటువంటి ఏదైతే గుణాలు ఉన్నాయో వాటిని దూరం చేసుకునిరా, అప్పుడు నేను నీకు శివుని చూపిస్తానని చెప్పేసి కాలభైరవుడు తీసుకొని వెళ్ళి చూపిస్తాడనమాట. అలాంటి ఒక మంచి క్షేత్రము ఈ యొక్క కాశీ క్షేత్రం అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా శక్తిని ఏ విధంగా సముపార్జన చేసుకోవాలంటారు? చూడండి, మనకు అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకా అని చెప్తారు. అంటే 7 మోక్ష స్థానాల్లో ఒకటి కాశీ. అంటే కాశీ నుంచి మోక్షం లభిస్తుందంటే ఎలా లభించాలి? మనలో ఒక శక్తి అది జాగృతి కావాలి. సుప్తావస్థలో ఉన్నటువంటి శక్తిని జాగృతి చేయాలంటే దానికి ఒక మలుపు కావాలన్నమాట. ఆ మలుపుని ఇచ్చేటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో అది కాశీ అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ కేవలం విశ్వేశ్వరుడు విశ్వనాథుడు అక్కడ ఉన్నాడు, అంతేకాకుండా తన యొక్క అందరు పరివారగణాన్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నాడు. అటువంటప్పుడు ఎక్కడ కాశీ విశ్వేశ్వరుడు నెలకొల్పి ఉన్నాడో, ఎక్కడైతే గంగాదేవి తాను అక్కడుండి వచ్చేటటువంటి జనుల పాపాన్ని నాశనం చేస్తూ అక్కడ ఉంటుందో, అక్కడ వెళ్ళి తాము చేసేటటువంటి చిన్న ధ్యానం ఉన్నా కానీ, చిన్న జపం ఉన్నా కానీ, చిన్నపాటి స్తోత్రం ఉన్నా కానీ అది భక్తితో చేసడం వల్ల ఆ భగవంతుడు వారు చేసినటువంటి అనేక జన్మార్జితమైనటువంటి పాపాలని పరిహరించడం అంతేకాకుండా వారిలో ఒక ఆధ్యాత్మిక శక్తిని లోపల పొందుపరుస్తాడనమాట. అది మన ఆధ్యాత్మిక సాధనకి చాలా తొందరగా మనకి ఆ భగవంతుని ముక్తి పథానికి చేరుకోవడానికి గమ్యస్థానం అవుతుందన్నమాట. ఇలా ఆ యొక్క ప్రదేశంలో వెళ్ళినప్పుడు శివుణ్ణి మనం అడగాల్సింది ఒకటే అన్నమాట. స్వామి, నాలో నేను ఇంతవరకు సాంసారిక జీవనంలో ఉన్నాను, అక్కడ నాకు కనిపించినటువంటి చిన్న చిన్న ఏ సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా అనిత్యమైనటువంటిది. అటువంటప్పుడు నాకు నిత్యమైనటువంటి మోక్షాన్ని కరుణించు అనేటువంటి భావనతో వెళ్ళి ఆ పరమాత్ముని మనము దర్శించుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు లోపల ఉన్నటువంటి శక్తిని అతను సుప్తావస్థలో ఉన్న దాన్ని జాగృతికి తీసుకొని వచ్చి మనలో ఆ శక్తిని పొందుపరుస్తాడు. రైట్. సో శివుణ్ణి దర్శించినప్పుడు ఆ విధమైన భావన ఉండాలంటారు. అవునండి, చాలా బాగుంది. కాశీలో గంగకు సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటూ ఉంటారు. అలాగే కాశీ గంగా స్నానం వల్ల మనకు తాపత్రయాలు కూడా నశిస్తాయి అంటారు. ఎలా అండి? ఎందుకు నశించవమ్మా? తాపత్రయాలు నశించడంలో గంగాకు
అంతకే గంగా తుల్యమైనటువంటిది ఇంకొక నది లేదన్నమాట. మహానదులలో ఒకటి గంగా నది. ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి గంగను భూమికి తెప్పించారు భగీరథుడు అని మనము భగీరథుని యొక్క కథను వింటాము. ఎంత కష్టమైంది. బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ గంగా జలాన్ని పరమాత్ముడు విష్ణుమూర్తి యొక్క పాదస్పర్శతో దాన్ని బ్రహ్మదేవుడు తన యొక్క కమండంలో పెట్టుకున్నప్పుడు భగీరథుడు తాను స్తోత్రం చేసినప్పుడు ఆ భగీరథుని ప్రయత్నానికి మెచ్చి బ్రహ్మదేవుడు కమండల నుంచి వదిలాడు. ఇక్కడ విష్ణుమూర్తి పాదస్పర్శ అయింది, అక్కడ బ్రహ్మదేవుడి యొక్క కరస్పర్శమైంది. అటువంటి దాన్ని తన యొక్క శిరోధార్యంలో ధార్యం చేసుకున్నాడు శివుడు. ఇలా అతని శివుని తల స్పర్శ జరిగి తర్వాత అది భూస్పర్శ జరుగుతుందన్నమాట. అక్కడి నుంచి ఎక్కడో బ్రహ్మాండంలో ఉండి త్రిమూర్తుల స్పర్శను గావించి వచ్చినటువంటి ఆ గంగా జలానికి మన యొక్క తాపత్రయం పరిహరించేటువంటి శక్తి ఉండదా? ఎందుకుండదు? ఉండే ఉంటుందన్నమాట. ఎందుకంటే తల్లి తన యొక్క పిల్లలు ఏం తప్పు చేసినా కానీ దాన్ని చూడదనమాట. వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న మంచి విషయాలు ఏమున్నా కానీ ఆ దాన్ని చూసి మెరిచిపోతుందన్నమాట. అలానే జగన్మాత స్వరూపిణైనటువంటి ఆ గంగామాత మనం చేసినటువంటి దైహికమైనటువంటి భౌతికమైనటువంటి ఏమి ఉన్నాయో దాన్ని ఆ దోషాల నివారణం అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఆంతరికమైనటువంటి దోషాలన్నమాట. ఆంతరికమైనటువంటి దోషాలు దూరం కావాలంటే మనము భక్తితో ఆ గంగామాతని వేడుకోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ స్నానం చేసేటప్పుడు మనము ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చెప్పుకుంటాం, గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని. అంటే గంగాది తీర్థాలు ఎక్కడైతే ఉంటాయో ఆ తీర్థల జలము మన దైహికానికి స్పర్శనమైందో అప్పుడు దేహం మాత్రం శుద్ధి కాదు, లోపల ఉన్నటువంటి మనస్సు శుద్ధి అవుతుందన్నమాట. నిజంగా చెప్పాలంటే మానసికమైనటువంటి శుద్ధితో మీరు ఏ చిన్న కర్మ చేసినా కానీ దాని యొక్క ఫలితం ఏముంటుందో దానికి 1000 రెట్లు ఆ ఫలితం ఇస్తుందన్నమాట. అలాంటి మానసిక రుగ్మతను దూరం చేసేటువంటి శక్తి కలిగినది ఆ యొక్క గంగామాత. ఆ గంగామాత తాపత్రయాలన్నిటినీ కూడా దూరం చేసి జనుల యొక్క కష్టాన్ని దూరం చేసి వారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని మాతృస్థానంలో ఉండి తాను ఆ జనులని పోషిస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో త్రివేణి సంగం యొక్క వైశిష్ట్యం మీ మాటల్లో. గంగా మరియు సరస్వతి ఆ 3 బ్రహ్మపుత్ర నదుల యొక్క సంగమం అనేది ఉంటుందన్నమాట. నదుల సంగమం అనేది ఏది ప్రదేశం ఉంటుందో దాని వైశిష్టత ఏం తెలుసుకోవాలంటుందంటే నీళ్ళు వాటి యొక్క గుణం ఏంటంటే జడత్వం ఉండదన్నమాట. జడత్వం అంటే రాయి, చెట్టు అవన్నీ కూడా జడ పదార్థాలు ఒక దగ్గర ఉండిపోతాయి అన్నమాట, ఒక దగ్గరనే ఉండిపోతాయి. కానీ నీళ్ళు అలా కాదు, ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహిస్తూ ఏం చేస్తూ ఉంటుంది, తన దగ్గర ఉన్నటువంటి తన ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో తన చుట్టూ పచ్చదనాన్ని చేస్తూ వెళ్తుంటుంది. తన చుట్టూ ఉన్నటువంటి దాన్ని చెట్లను పెంచుకుంటూ వెళ్తుంటుంది, వారికి రక్షణ కల్పిస్తూ వెళ్తూ ఉంటుంది అనమాట. అలానే ఒక దగ్గర ఆగకుండా తాను ఎంతవరకు అవుతుందో అంతవరకు అందరికీ కూడా మంచిని పంచుతూ వెళ్ళి తన గమ్యస్థానం ఏది ఉంటుందో అన్ని నదులు కూడా వెళ్ళి చివరికి వెళ్ళేది సముద్రానికి. ఆ సముద్రంలో వెళ్ళి గమ్యస్థానానికి వెళ్ళేంత వరకు కూడా తన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు అడ్డకట్ట వేస్తారా, నేను ఇంకొక దారి నుంచి వెళ్తాను, ఇంకొక దగ్గర కట్ట వేస్తాను, ఇంకొక దారి నుంచి వెళ్తాను, కానీ చివరి వరకు ప్రయత్నం వదలకుండా వెళ్తూ ఉంటుందన్నమాట. అలాంటి నదుల ఒక సంగమం, ఒక 3 నదులు కలిసావంటే ఆ జాగా త్రివేణి సంగమం అని అంటాం. అంటే విశేషముగా మన భారత క్షేత్రంలో ఇటువంటి త్రివేణి సంగమంలో ఉన్నటువంటి చాలా అరుదు, చాలా తక్కువ అన్నమాట. ఉన్నటువంటి దానిలో కూడా ఆ సంగమం అనేటువంటి ఏ క్షేత్రం ఉంటుందో అక్కడ సాక్షాత్ ఈశ్వరుడు తాను నెలకొల్పి ఉంటాడనమాట. వారిని అక్కడికి వచ్చేటటువంటి వారికి, అలానే ఎవరైతే ఆ సంగమంలో విశేషముగా భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజిస్తాడో అక్కడ ఆ తమ యొక్క పాపాలని నాశనం చేసుకోవడానికి ఆ నదులలో స్నానాలు ఆచరిస్తారో వారి యొక్క జన్మార్చితమైనటువంటి పాపాలు ఏమన్నా వారిని పరిహారం చేసి, అలానే అంతేకాకుండా జ్ఞానగంగను ప్రసాదిస్తుందన్నమాట. అది త్రివేణి సంగమం యొక్క వైశిష్టత అని మనం తెలుసుకోవచ్చు. ఓకే,
గురువుగారు, మనం గమనిస్తే కూడా భారతదేశం అంతా కూడా అడుగడుగున ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో పుణ్యతీర్థాలు, మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు. కేవలం కాశీకి మాత్రమే ఇంత వైశిష్ట్యం ఎలా లభించిందంటారు? అనేక క్షేత్రాలు ఉన్నా కానీ మోక్షదాయకమైనటువంటి క్షేత్రాలని మనం ఏడే సప్తైతే మోక్షదాయక అని 7 మాత్రం చెప్పాము. అందుట్లో మనము బ్రహ్మ సృష్టికారకుడు అన్నాము, విష్ణుమూర్తికి స్థితికారకుడు అన్నాము, అలానే లయకారకుడు శివుడమ్మ. అంటే లయం అంటే అంతిమములో మనకు చివరి దశ ఏదుంటుందో ఆ దశను చూపించేవాడు అతను లయకారకుడు అంటాము. అటువంటప్పుడు ఎవరు అంతే, పుట్టిన తర్వాత మన చావు ఎప్పుడు వస్తుందని దాని గురించి వేచి ఉంటామన్నమాట. ఎప్పుడైనా రావచ్చు, దాని గురించి మనం ఏం చెప్పలేము. అలాంటప్పుడు ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియక ఆ సమయం వచ్చేంత లోపల మనం చేయాల్సినటువంటి కర్మములు ఏమున్నాయో ఆ కర్మములను చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దాన్ని సూచించేవాడు విశ్వేశ్వరుడు, అంటే ఈశ్వరుడు అనమాట. నేను నీ లయకారకుడిని, నీ లయం ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అంత లోపల నువ్వు చేయవలసినటువంటి ఏ సాధనా మార్గం ఉందో ఆ సాధనా మార్గంలో నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు ముక్తిని లభించేటట్టు చూస్తామని చెప్పేవాడు శివుడు అనమాట. అటువంటి ఆ శివుని యొక్క వైశిష్ట్యము క్షేత్రము ఆ 12 జ్యోతిర్లింగాలలో ప్రథమ జ్యోతిర్లింగము ఉదయించింది ఆ కాశీ విశ్వేశ్వరుని ఆ సన్నిధానం అనమాట. అందుకోసమే వివిధ క్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో, అనేక క్షేత్రాలు ఉన్నాయి. కానీ కాశీ క్షేత్రానికి సదృశమైనటువంటి ఫలం ఇచ్చేటటువంటి క్షేత్రం లేదనమాట. ఎందుకు అంత విశిష్టత ఇక్కడ ఉంది అంటే అందరూ కూడా పెద్ద పెద్ద మునులు, ఋషులు, సప్త ఋషులు కూడా ఇక్కడ ప్రతినిధం వచ్చి బ్రాహ్మీ ముహూర్తంలో ఆ కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకొని అక్కడే నుండి నదిలో స్నానం చేసుకొని విశేషముగా వాళ్ళందరూ కూడా వారి సాధనా మార్గాన్ని అక్కడ చేస్తున్నారు అనేటువంటి ఐతిహ్యము మన పురాణాల్లో తెలియపరుస్తున్నారు. అటువంటప్పుడు అది మన అక్కడ ఒక కాశీ విశ్వేశ్వరునికి సాయంకాలం పూటంలో సప్తర్షి హారతి అని అవుతుందన్నమాట. ఎందుకు సప్తర్షి హారతి అవుతుంది? సాక్షాత్ సప్తఋషులు అక్కడికి వచ్చి వారే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని హారతి చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో సప్తఋషి హారతి అని, ఆ పేరుకు మాత్రం అక్కడ సప్తఋషి హారతి అని ఉంది. దాని ఐతిహ్యం చూస్తే ఇంతవరకు ఉందన్నమాట. అటువంటప్పుడు పెద్ద పెద్ద ఋషులు, మునులు అంత దూరం వచ్చి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని వారి సాధన మార్గం చేసుకుంటున్నప్పుడు ఈ క్షేత్రం యొక్క మాహాత్మ్యం ఎంత అనేది మనకి దీని నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మనకు అష్టాదశ శక్తి పీఠాలలో కూడా ఇక్కడ అమ్మవారు చాలా కాశీ విశాలాక్షిగా కూడా కొలువై ఉంది. అలాగే ఇక మనం గమనిస్తే కూడా అన్నపూర్ణాదేవిగా కూడా ఎంతో విశేషంగా ఎన్ని లక్షల మంది వచ్చినా ఏ సమయంలో వచ్చినా కాదు లేదు అనకుండా కడుపు నిండా తిండి పెట్టే అన్నపూర్ణేశ్వరి మాత వైభవం మనకు ఈ వేదవ్యాసదేవుల యొక్క కథ వస్తుందన్నమాట. వ్యాస భగవానులు కూడా అక్కడ ఆ కాశీ క్షేత్రానికి వచ్చి వారు భిక్షాటన చేశారు. సాక్షాత్ పరమాత్మ అంటే పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి వీరొచ్చి మాకు భిక్షని ఇవ్వాలనేసి వాళ్ళు అక్కడ 3 రోజుల పాటు తిరిగారు అనేసి ఈ యొక్క కథను మనం తెలుసుకుంటాం. అక్కడ ఈశ్వరుడు ఎందుకు ఇంతగానం ఇతను నా కోసం వచ్చి భిక్షాటన కోసము వచ్చాడనేసి తెలుసుకున్నప్పుడు పార్వతీదేవి సతీదేవి వచ్చి వ్యాస భగవాన్ని అడుగుతుందనమాట. స్వామి, ఇక్కడ భిక్షాటన ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు, ఎందుకు మా దగ్గరికే వచ్చి మీరు భిక్షాటనకైనా వచ్చి అడుగుతున్నారు అన్నప్పుడు వ్యాస భగవానులు అన్నారనమాట, ఎవరెవరు ఆర్తులున్నారో ఆకలితో అలమటిస్తున్నారో వారి ఆకలిని తీర్చే బాధ్యత మీది. ఇక్కడ నేను ఆకలితో వచ్చాను కాబట్టి నాది మాత్రమే కాదు, ఈ చరాచర సృష్టి జగత్తులో ఎవరెవరైతే ఆకలితో ఉన్నారో ఆ ఆకలి తీర్చే బాధ్యత మీరిద్దరిది అని చూపించడానికి నేను వచ్చానని చెప్పేసి అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో తాను అక్కడే వెలిసిన్నాడనమాట వేదవ్యాస మహర్షులు ఈ కథకు సాక్షిగా. అందుకోసము వ్యాసకాశి అనేసి కాశీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. వేదవ్యాస మహర్షుల వారు అక్కడే ఉండి పురాణాల విభాగం చేశారు, వేదాల విభాగం చేశారు, పురాణాలని రచించారనమాట. అక్కడే ఉండి జ్ఞానం అనేది ఒక దృక్పథంతో వెలుగుతూ ఉందంటే దానికి కారకమైనటువంటి ప్రదేశము అది కాశీ క్షేత్రం అనమాట. అందుకోసమే కాశీ క్షేత్రంలో
అన్నపూర్ణ దేవి గారు అక్కడ వెలిసి ఉన్నారు. పార్వతీదేవి అన్నపూర్ణగా ఉండి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక ఆకలిని తీరుస్తుందన్నమాట. ఎక్కడైతే అక్కడ బియ్యం ఇస్తారు, కొంచెం మీ ఇంటికి వెళ్ళి ఆ బియ్యాన్ని మీ ఇంట్లో వేసుకోండి అనేసి. ఎందుకు? ఎక్కడైతే సతీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందో, పార్వతీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఆ ఇంట్లో అన్నం ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎవరి ఆకలితో వచ్చినా కానీ కడుపు నిండా అన్నం తిని వెళ్ళాలంటే దానికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కావాలనేటువంటి ఉద్దేశంతో సాక్షాత్తు పార్వతీదేవి ఇంకొక రూపంలో అన్నపూర్ణాదేవిగా అక్కడ వెలిసి ఉన్నారని మనము ఈ పురాణాల ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు. చాలా చక్కగా, చాలా అద్భుతంగా వివరించారు. సో శివుడు ఐశ్వర్య ప్రదాయకుడు అని అంటూ ఉంటారు కదా, మరి కాశీకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మరి ఆ ధనం లభిస్తుందంటారా? కోటీశ్వర్లు అవుతారంటారా? ధనం అంటే మన భారతీయ విశేషం ఏంటంటే, ధనం అంటే ఈ ఐహిక ధనం అంటే భౌతికమైనటువంటి సంపదను ఎప్పుడు కూడా సంపదగా భావించలేదన్నమాట. లక్ష్మీ కటాక్షం అంటే, లక్ష్మి అంటే ధనం అని అర్థమే అదే కాదనమాట. అన్నీ కూడా మనకు ధనమే. గో సంపత్తు కూడా సంపత్తే, సస్య సమృద్ధి కూడా సంపత్తి అనమాట. అలానే జ్ఞానము కూడా మనం సంపత్తుగా, జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఈ మూడు కూడా మనం పెంచుకుంటూ వెళ్ళడాన్ని కూడా సంపత్తుగా మనం భావించామన్నమాట. ఎప్పుడూ భౌతికమైన సంపత్తికి మనం విలువని వినలేము. భౌతికమైన సంపత్తి అనేది కొద్ది రోజుల వరకు ఉంటుంది, కొద్దిపాటి సుఖాన్ని ఇస్తుంది అనమాట. సుఖం ఇచ్చినా శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు, ఉన్నా కొద్దిపాటి రోజులే ఉంటాయి, చాలా రోజుల వరకు ఉండదన్నమాట. కానీ ఈ జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము ఈ మూడు కూడా ఉన్నాయి కదా, అది ఆధ్యాత్మిక సంపదకు దోహదపడుతుందన్నమాట. ఎప్పుడు అంతే, మనము డబ్బును ఖర్చు చేస్తే అది ఖర్చు అయిపోతుంది, ఎవరికైనా ఇచ్చేస్తే అది అయిపోతుంది. కానీ జ్ఞానం అనేది అలా కాదు. దాన్ని మనం సంపాదించిన కొద్దీ అది పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. ఒకరికి ఇచ్చే కొద్దీ అది తరగకుండా అది మళ్ళీ పెరుగుతూ పోతుందన్నమాట. అందుకే అటువంటి జ్ఞానధనాన్ని మనకిచ్చేటువంటి స్థలము అది కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి విశ్వనాథ విశేషమైనటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అన్నమాట. ఇది జ్ఞానధనాన్ని సమకూర్చేటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో అక్కడ విశ్వేశ్వరుడు తనకు ఏం అవసరం లేదు, కానీ వచ్చిన వారికి వచ్చినటువంటి ఏమేమి ఉన్నాయో వాటిని అతని ఇస్తూ అక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడనే దాన్ని మనం తెలుసుకోవచ్చు. కాశీలో విశ్వేశ్వరుడి దర్శనం ఏ విధంగా చేసుకోవాలంటారు? కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకునే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వారు ఎవరున్నారో వారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాశీ విశ్వనాథ మందిరంలో ఉన్నటువంటి ఏదైతే శివలింగం ఉందో ఆ లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరుని మనం దర్శనం చేసుకుంటాము. సామాన్యంగా ఈశ్వరునికి విగ్రహం అనేది భారతదేశంలో చాలా తక్కువ. ఎక్కడ వెళ్ళినా కానీ మనము లింగ రూపంలోనే మనం అతన్ని దర్శనం చేసుకుంటామన్నమాట. కానీ అక్కడ ఉన్నటువంటి లింగము అది ఒక జ్యోతిగా భావించాలన్నమాట. ఆ జ్యోతి ఏం చేస్తుంటుంది? ప్రకాశాన్ని వెదజల్లుతుంటుంది అనమాట. మనం వెళ్ళేటువంటి ఎలా ఉండాలంటే పాజిటివ్ ఎనర్జీని మనలో గ్రహించుకుంటున్నాము. మనం వెళ్తున్నప్పుడు అక్కడ జ్యోతిలో ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది మనని తాకుతుంది. ఆ తాకడం వల్ల ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి ఏ దోషాలు ఉన్నాయో, మనిషి అన్న తర్వాత అది అవగుణాలతో కూర్చున్నటువంటి మాట. అటువంటి అవగుణాలన్నిటిని కూడా దూరం చేసి ఆ జ్యోతి రూపంలో ఉన్నటువంటి సాక్షాత్ శివుడి యొక్క ప్రకాశము నన్ను స్పృశిస్తుంది, నన్ను స్పృశించి నన్ను పావనం చేస్తుంది అనేటువంటి మహోన్నతమైనటువంటి ధ్యేయంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళాలన్నమాట. భగవంతుడు ఏది కూడా నాకు అది కావాలి ఇది కావాలన్నాడు. ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాం జగత్ అనేసి ఈశావాస్య ఉపనిషత్తు చెప్తుంది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. అటువంటప్పుడు అక్కడే ఉన్నటువంటి భగవంతుని మనం ఎలా తీసుకోగలుగుతాము? అక్కడ శక్తి కేంద్రీకృతమై ఉన్నాడనమాట. అటువంటి శక్తి కేంద్రీకృతమైనటువంటి భగవంతుని మనము అతని యొక్క స్మరణ చేయడం వల్ల, అతన్ని స్పృశించడం వల్ల, అతన్ని విశేషమైనటువంటి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం వల్ల అతనిలో ఉన్నటువంటి ఎనర్జీని ఏది ఉందో దాన్ని మనలోకి ఆపోషణం చేసుకున్నట్టుగా మనం భావించుకోవాలన్నమాట. చాలా అద్భుతంగా చెప్పారండి. అంటే ఒక కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం, ఆ స్థలంలో మనం ప్రవేశించటం సర్వదుఃఖ పరిహారం అని అనుకోవచ్చా అండి? అవునండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇలా ఎందుకు అనుకోవచ్చుంటే దుఃఖం అనేటి దానికి కారణం ఏంటంటే మోహం అన్నమాట. మోహం అంటే ఇది నాది అని భావన ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి దుఃఖం అనేది అవుతుంది అనమాట. అక్కడ వెళుతున్నప్పుడు
శరీరమే నాది కాదు, శరీరము నశ్వరమైనది అనేటువంటి వైరాగ్యానికి అధిపతి ఈశ్వరుడు. అతను మనకి ప్రసాదించేదే వైరాగ్యాన్ని అన్నమాట. ఎప్పుడైతే విరక్తి అనేది యదా విరక్త పురుష ప్రజాయతే, ఎప్పుడైతే వైరాగ్యం అనేది మన వస్తుందో అప్పుడు మనకి దుఃఖానికి మూలమైనటువంటి మమత్వం అనేది దూరం అవుతుందన్నమాట. ఎప్పుడే మమత్వం అనేది దూరం అవుతుందో అప్పుడు సర్వ దుఃఖాలు కూడా దూరం అయిపోతాయి అన్నమాట. అందుకోసము కాశీ విశ్వేశ్వరుడి దర్శనం నుంచి లభించేది ఏంటంటే మనలో విషయ వాంఛ పదార్థాలపైనటువంటి అభిమానం ఏదైతే ఉందో ఆ అభిమానాన్ని, వ్యామోహాన్ని మనం దూరం చేసుకోగలుగుతామంట. దాని నుంచి దుఃఖం అనేది తన్నంతానే దూరంగా వెళ్ళిపోతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, నిజంగా కాశీలో ఎంతో మహత్తు ఉంది, ఎంతో శక్తి ఉంది. మరి ఆ శక్తిని మనం స్వీకరించాలి, మనం భాగ్యవంతులుగా అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే ఈ శివోహం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఆ పరమేశ్వరుడి కృపతో పాటుగా మోక్ష మార్గాన్ని మనం చేరుకోవాలి. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.